అందరికీ నమస్తే అండి. నా అన్వేషణ అలియాస్ అన్వేష్ యూట్యూబ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లో వన్ ఆఫ్ ద టాప్ అనమాట. సో అతను చాలా దేశాలు తిరిగాడు, ట్రావెలింగ్ లాగ్స్ అయి చేస్తూ ఉంటాడు. అతను విదేశాల్లోనే ఉంటాడు. సో అతను నిన్నగాక మొన్న తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్, సోషల్ మీడియాలో తను చేసిన కామెంట్స్, యూట్యూబ్లో తను చేసిన వీడియోలు బాగా అభ్యంతరకరంగా చాలామంది మనోభావాలను దెబ్బతీశాయి. అదేంటనేది నేను నిన్న ఆల్రెడీ చెప్పాను. సో దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ నేను నిన్న చేశాను. మంచి చెడు అన్ని 360 డిగ్రీస్లో నేను అనలైజ్ చేశాను. ఇప్పుడు ఆ టాపిక్ నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు, కానీ దానికి ఫాలోఅప్గా నా అన్వేష్ మీద దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం నిరసనలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనేకంటే రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతని పట్ల నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. ఇందాకే నాకు ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో చూశాను, వేటు న్యూస్లో ఒక వార్త కూడా వచ్చింది. ఇది విహెచ్పి కార్యకర్తలు ధర్నా చేశారంట. నా అన్వేషణ అరెస్ట్ చేయాలి, అతని మీద కేసు కట్టాలి, దేశద్రోహం కేసును ఇంకా చాలా కేసులు కట్టి తీసుకురావాలని. సో అలాగే సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు, అతన్ని దేశానికి తీసుకురావాలి, అతని మీద కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, అతని మీద చర్యలు తీసుకోవాలి, అది ఇదని విపరీతంగా మాట్లాడుతున్నారు అనమాట. సో అంటే ఇదంతా చూసిన తర్వాత ఒకటండి, ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత చాలామందికి జ్ఞానం పెరిగి అది అజ్ఞానంగా మారుతుంది. తెలివితేటలు పెరిగి అతి తెలివితేటలు అయిపోతాయి. అవి తప్పటడుగుల వైపు తీసుకెళ్తాయి. అండ్ గెలుపు ఇచ్చిన కిక్కు, డబ్బు సంపాదన ఇచ్చిన మత్తు వాళ్ళని తప్పుల దిశగా తీసుకెళ్తుంది. ఆ తప్పులు రకరకాలుగా ఉండొచ్చు. మాట రూపంలో, మాట తీరు ద్వారా, నోటి దోల ద్వారా తప్పులు చేయొచ్చు, లేదా చేతల ద్వారా చేయొచ్చు. ఇప్పుడు నా అన్వేష్ చేసింది అదే. ఆయన మాట్లాడచ్చు, ఆయన భావజాలాన్ని ఆయన చెప్పడంలో తప్పులేదు, ఆయన ఉద్దేశాన్ని ఆయన చెప్పడంలో తప్పులేదు, ఆయన ఇవ్వాల్సిన సందేశాన్ని ఆయన చెప్పడంలో తప్పులేదు. కానీ గరికపాటి నరసింహారావు గారిని ఉద్దేశించి అలా మాట్లాడడం తప్పు. అలాగే శివాజీ గారిని ఉద్దేశించి అలా పచ్చిబూతులు మాట్లాడడం తప్పు. అండ్ ద్రౌపది అండ్ సీతమ్మ వాళ్ళని హిందువులు దేవతలుగా కొలిచే వాళ్ళని ఉద్దేశించి అటువంటి కామెంట్స్ చేయడం తప్పు. సో తను విపరీతమైన నోటదోలతో అలా మాట్లాడాడు అనేది అయితే స్పష్టం. సో తను చెప్పాలనుకున్న ఉద్దేశం ఓకే, మగాడు పురుషుడు స్త్రీ వేరు కాదు, ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి, స్త్రీలకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పడం తప్పు కాదు. ఆ చైతన్యం, ఆ అభ్యుదయం, ఆ భావాలు ఉండాలి. అవి మేబీ తను అనుకున్నది మరో రూపంలో, వేరే రూపంలో చెప్పొచ్చు. కానీ వేరే వాళ్ళని కించపరచడం ద్వారా, వేరే వాళ్ళని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా చెప్పాలనుకోవడం తప్పు అనమాట. అందుకే ఇప్పుడు అతని పట్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల అతని మాట్లాడే మాటలు ఇంకా బీజేపీ వాళ్ళకి కనెక్ట్ అయితే బీజేపీ రాడికల్ సిస్టంలోకి, ఆ రాడార్లోకి ఇతను వెళ్ళాడంటే, ఈ కామెంట్స్ వెళ్ళాయంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే అతను మహాభారతాన్ని, రామాయణాన్ని, ఈ రెండిట్లో ఉన్న ముఖ్యమైన స్త్రీ పాత్రలను ఆయన అవమానించాడు. కాబట్టి అంత ఈజీగా చిన్న విషయం అయితే కాదు. పైగా అతను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఏదో ఒక 1,00,000, 2 లక్షలు లేదా 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారులే అంటూ వదిలేయచ్చు. కానీ 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను ఒక వీడియో పెడితే మినిమం 1.5 లేదా 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆయన తెలుగులో. సో ఆయన అలా కామెంట్ చేశాడు, అలా కించపరిచాడు అంటే ఊరుకోరు కదా. సో దీని మీద రచ్చ జరుగుతూనే ఉంది. ఎనీవే నేనేమంటానంటే, గెలవడానికి కష్టపడాలి. రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఎవరైనా సరే ఒక స్థాయికి చేరుకోవడానికి, గెలవడానికి చాలా కష్టపడాలి. గెలిచిన తర్వాత గెలుపు మంచి కిక్కేస్తుంది. ఆ కిక్కుని ఒక మత్తులోకి వెళ్ళిపోయి దాన్ని ఆస్వాదించే క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తే దిగజారిపోతారు, కిందకు పడిపోతారు, కిందకు దిగిపోతారు. ఎందుకంటే గెలిచిన వాడిని వెనక్కి లాగాలని చాలామంది చూస్తారు. అందుకే గెలవడం ఎంత కష్టమో ఆ గెలుపుని నిలబెట్టుకోవడం అంతే కష్టం. ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలుస్తాడు, మళ్ళీ గెలవడానికి ఇంకా నేను గెలిచాను నా లైఫ్ సెట్లో అనుకోవడానికి లేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉంటుంది పోటీ, మళ్ళీ సినిమా ఉంటుంది. అలాగే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గెలుస్తాడు, సబ్స్క్రైబర్స్ వస్తారు, 10 లక్షల మంది, 20 లక్షల మంది వస్తారు. అంత రిలాక్స్ అవ్వడానికి లేదు. అతను వీడియోలు చేయకపోయినా, లేదా చెత్త వీడియోలు చేసినా, లేదా ఇటువంటి కాంట్రవర్సీ నోటిదోల వీడియోలు చేసినా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ఇబ్బంది పెట్టేస్తారు, టార్గెట్ చేసేస్తారు. అలాగే ఒక బిజినెస్ మ్యాన్, అమ్మయ్య నేను సక్సెస్ అయ్యాను, నా ప్రోడక్ట్ జనంలోకి వెళ్ళిపోయింది, విపరీతంగా డబ్బులు వస్తాయనడానికి లేదు. మళ్ళీ రేపు పొద్దున ఆ ప్రోడక్ట్ డౌన్ అయిపోవచ్చు, మార్కెట్ ఇంకో కాంపిటీషన్ రావచ్చు. సో గెలుపు అనేది శాశ్వతం కాదు. గెలిచిన తర్వాత మనం దాన్ని ఎంతగా నిలబెట్టుకున్నామనేదే ముఖ్యం. ఇక్కడ నా అన్వేష్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అతను ఎంతోమంది ట్రావెల్ లాగ్స్ చేసేవాడికి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు.
ఎంతో సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, డబ్బు సంపాదించాడు, జ్ఞానం సంపాదించాడు, అన్నీ సంపాదించాడు. ఏంటి యూజు? ఇప్పుడు అందరి చేత తిట్లు కాస్తున్నాడు. నేను పర్సనల్గా చెప్తున్నా, అతని ఇంటెన్షన్ కరెక్టే. స్త్రీ పురుషుడు సమానమే, ఇద్దరికి సమాన స్వేచ్ఛ ఉండాలి అనే ఇంటెన్షన్ కరెక్టే. కానీ ఆ చెప్పే వే మాత్రం తప్పు. అత్యంత దుర్మార్గంగా ఆయన చెప్పాడనమాట. అందుకే ఇప్పుడు అతను ఆ నిరసనలు, ఆ వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. థ్యాంక్ యూ.